రికార్డింగ్ నెంబర్ 227. భాగవతం పంచమ స్కంధం వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఒరిజినల్ రహస్య ప్రకాశం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అంతకుముందు రాశారు మాస్టర్ గారు ఆది మానవ రాజులు అని ఆల్రెడీ మనం చదువుకున్నాము. అందులో వరుసగా బ్రహ్మగారి కొడుకైనటువంటి స్వయంభువ మనువు నెంబర్ 1 అని రాశారు. ఆయన కొడుకేమో ప్రియవ్రతుడు. ప్రియవ్రతుడికి 10 మంది కొడుకులు అన్నమాట. ఆగ్నేధ్రుడు అని ఇంకొకతను, ఇద్మ జిహ్వుడు అని ఒకతను, యజ్ఞబాహువు, మహావీరుడు, హిరణ్యరేతసుడు, ఘృతపృష్ఠుడు, సవనుడు, మేధాతిథి, వీతిహోత్రుడు, కవి అని రాశారు పేర్లు ఇక్కడ. అందులో సవనుడు, మహావీరుడు, కవి అని ఆ ముగ్గురు కూడా ఊర్ధ్వరేతస్కులు అని అంటున్నారు. మిగిలిన 7 కూడా పరిపాలకులు, పాలించేవాళ్ళు అన్నమాట, రూల్ చేసేవాళ్ళు. ఒక భార్య ఎందు ప్రియవ్రతుడికి ఒక భార్యతో ఉత్తముడు, తామసుడు, రైవతుడు పుట్టి మన్వంతరానికి అధిపతులు అయ్యారు. మన్వంతరాధిపతులు అయ్యారు. వాళ్ళే రూల్ చేశారు. ఈ ప్రియవ్రతుడు 110 కోట్ల సంవత్సరాలు పరిపాలించాట. అతడు సూర్యుడి వెంట రథం తోలుకుంటూ భూమండల పరిభ్రమణాన్ని పుట్టించాడు. అంటే భూమండలం కదులుతూ ఉండటము అనేది ఎవరి వల్ల వచ్చింది అంటే ప్రియవ్రతుడి వల్ల వచ్చింది. ఆ కదలటం ద్వారానే మొత్తం సస్యశ్యామలం అవుతుంది. తర్వాత కదలటం అనేది ఎనర్జీని పుట్టిస్తుందని మనందరికీ కూడా తెలుసు. దాంతో ఏమైంది, కదలటం వల్ల సప్తద్వీపాలు వచ్చినాయి. సప్తసాగరాలకు ఉన్న భూమండలం చక్కగా ఏర్పడింది. ఈ సప్తద్వీపాలకు వరుసగా ఆగ్నేధ్రుడు, ఇద్మజిహ్వుడు, యజ్ఞబాహువు, హిరణ్యరేతసుడు, ఘృతపృష్ఠుడు, మేధాతిథి, వీతిహోత్రుడు వీళ్ళందరినీ రాజుల్ని చేశాడనమాట. సప్తద్వీపాలకి 7 ద్వీపాలకి 7 కొడుకులకి ఇచ్చి వాళ్ళని ఏలుకోమన్నాడు. ప్రియవ్రతుడు తన కూతురైన ఊర్జస్వతి అనే ఆవిడ్ని శుక్రాచార్యుల వారికి ఇచ్చి పెళ్లి చేశాడు. శుక్రాచార్యులకి ఊర్జస్వతికి దేవయాని అనే అమ్మాయి పుట్టింది. రాత్రి ఉన్నటువంటి చీకటిని పోగొట్టడానికి వచ్చిన ప్రియవ్రతుడు పని ఏమిటంటే చీకటి అనే దాన్ని పోగొట్టి వెలుగును తీసుకొచ్చేవాడు. అతను సాక్షాత్తు ఈశ్వర స్వరూపమే అంటున్నారు. సాక్షాత్తు ఈశ్వరుడే ఈ రూపంలో, ప్రియవ్రతుడి రూపంలో దిగి వచ్చి ఈ మహామహా విషయాలన్నీ కూడా సృష్టించాడు. నదులను, పర్వతాలను హద్దులుగా ఒక బార్డర్స్గా ఏర్పరిచాడు అని పెద్దలు ఇప్పటికీ తెలిసిన వాళ్ళు స్తుతి చేస్తూ ఉంటారు. అతను పెద్దవాడైపోయిన తర్వాత ప్రియవ్రతుడు సమస్తాన్ని వదిలేసి నారాయణున్నే ఆశ్రయించాడు. పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత, డ్యూటీలన్నీ అయిపోయి ఓపిక తగ్గిన తర్వాత ఇంకా భగవంతుడే దిక్కు అని అన్నీ వదిలేసి మానసికమైన పనులు, శారీరకమైన పనులు అన్నీ వదిలేసి భగవంతుణ్ణి ఆశ్రయించాట. అతని కొడుకు ఆగ్నేధ్రుడు. అతడు సత్పుత్రుడు కావాలి, మంచి పుత్రుడు కావాలి నాకు, ఆ పుత్రుడి వల్ల నేను పితృలోకంలో నివాసం ఏర్పరచుకోవాలి అనే ఉద్దేశంతో, ఆ కోరికతో బ్రహ్మదేవుడిని ఆరాధించట. అతడు పూర్వచిత్తి అనే అప్సరసయందు 9 మంది కొడుకుల్ని కన్నాట. వాళ్ళెవరు అంటే ఇక్కడ ఆగ్నేధ్రుడికి పూర్వచిత్తి అనే అప్సరసకు 9 మంది కొడుకులు పుట్టారు. వాళ్ళు నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావ్రతుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురువు, భద్రాశ్వుడు, కేతుమాలుడు. ఆగ్నేధ్రుడు తన రాజ్యమైన జంబూద్వీపాన్ని, అంటే మనం ఇప్పుడున్నది జంబూద్వీపమే, ఈ జంబూద్వీపాన్ని 9 వర్షములుగా విభజించి భాగాలు చేసి 9 మంది కొడుకులను ఈ వర్షాలన్నిటికీ కూడా అధిపతులుగా చేశాట. భరతవర్షము అని అంటాం కదా, అట్లా 9 వర్షాలు మొత్తం. ఆ 9 వర్షాలకి వాళ్ళని రాజుల్ని చేశాడు. నాభి అనేవాడి కొడుకు ఋషభుడు, అతని కొడుకు భరతుడు. మనకు భరతుడు ఎవరో కూడా తెలుసు. భరతుడికి పంచజని అనే భార్య వల్ల 5 కొడుకులు పుట్టారు. వాళ్ళు ఎవరు అంటే
సుమతి, రాష్ట్రభృత్, సుదర్శనుడు, ఆచరణుడు, ధూమ్రుడు. భరతుడు పరిపాలించిన భూమి పేరు అజనాభము. దానినే భారతవర్షము అంటారు. మనకు కూడా తెలుసు భరతవర్షం అంటాం మన 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 దేశాన్ని. తర్వాత నెక్స్ట్ హెడ్డింగ్ ఆది మానవ రాజ రహస్యములు అని ఇచ్చారు. ఇందులో ప్రియవ్రతుడు అంటే భూమిని రూపంగా రూపొందించిన వాడు, భూమిని క్రియేట్ చేసిన వాడు అని చెప్పొచ్చు. ఇది సప్తద్వీపాలతో మన భూమి అయిన జంబూద్వీపం ఏర్పడి దాని మీద జరిగిన ఒక మహాసృష్టికి నిర్ణయించబడిన కాలం అది. ఈ కాలమే ప్రియవ్రతుడి పేరుతో చెప్పారు. కాలాన్ని ప్రియవ్రతుడు అనే పేరుతో చెప్పారు. అది న్యాయంగా అది మనిషి పేరు కాదు. ఈ కాలానికి అలా అంటే ఆ కాలంలో ఆ మార్పులు వచ్చినాయి కాబట్టి, కాల ప్రభావం వల్ల జరిగిన విషయాలు కాబట్టి ప్రియవ్రతుడు అని చెప్పారు. ధ్రువుడు ఉత్తర దక్షిణ ధ్రువాలకు యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అనే మేరుదండానికి అధిపతి అయినాడు. ప్రియవ్రతుడేమో సప్తద్వీపాలతోనూ గోళాలకు నిర్మాణానికి అధిపతి అయ్యాడు. ఈ సప్తద్వీపాలు గోళాలు తయారవటానికి ఆయన అధిపతి అయినాడు. పరిభ్రమణానికి కూడా ఆయనే కారణమైనాడు. ఇక్కడ చెప్పిన గోళం మన భూగోళం కాకుండా దీని చుట్టూ ఏర్పడిన సప్త ఆవరణలతో ఉన్న మొత్తం గోళం. 7 ఆవరణలు ఉన్నాయిట ఈ గోళానికి. కేవలం భూమే కాదు. ఈ భేదాన్ని గుర్తించటానికి అన్నిటికన్నా బయట వైపున్న ఆవరణను పుష్కర ద్వీపము గోళము అని అనకుండా కోశము అని అంటారట. కోశం అంటే మొగ్గ, చోట్లో ఏర్పడిన మొగ్గ అని అర్థంట. దానిలో పూరేకల్లాగా ముడతలుగా పొరలుగా సప్తద్వీపాలు ఉన్నాయిట. ఒకదాని తర్వాత ఒకటి పొరలుగా ఉంటాయన్నమాట. ఇవి కేంద్రంలో ఉన్న పొరయే అంటే మధ్యలో ఉన్న పొరయే జంబూద్వీపము, లేకపోతే మనమెరిగిన భూగోళము. ఈ భూగోళం లోపల మళ్ళా 7 పొరలు ఉన్నాయిట. అవే అధోలోకాలు అంటారు, లేక జలసర్గములు అంటారు. వానితో మొత్తం 14 పొరలు. జగదండము చతుర్దశావరణము అని వేద పురాణ ప్రమాణం. అంటే 14 లోకాలు, 14 పొరలు అని వేదం కూడా చెప్తుందన్నమాట. ప్రియవ్రతుడు అనబడేవాడు 110 కోట్ల సంవత్సరాల కాలమానంలో విభాగాలే ప్రియవ్రతుడి పిల్లలు. వీళ్ళు 10 మంది. తనతో కలిసి 11 కాబట్టి 11 అర్బుదాలు లేక 110 కోట్లు అని చెప్పారనమాట. వ్యాసుడి ధ్యానంలో మొదట బంగారు రంగు గుడ్డు కనిపించింది. అంటే ఇదంతా సింబాలిక్గా పేర్లు పెట్టి, మనుషుల పేర్లలాగా ఇప్పుడు మనకి మనుషుల పేర్లు అలవాటు కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కానీ అన్ని వాళ్ళు కథలాగా చెప్పినప్పుడు మిస్ అవ్వకుండా ఉన్నామని అంతా ఒక కథలాగా చెప్పుకొచ్చారు. బంగారు రంగు గుడ్డులాగా కనిపించిందిట వ్యాసుడికి ధ్యానం చేసుకుంటుంటే. బంగారు రంగు అంటే ఏంటి? సూర్యుడు మొదలైన వాళ్ళని పుట్టించటానికి వచ్చిన మొట్టమొదటి వెలుగుట. మెలకు వచ్చిందిట. వెలుగుకి ఒక ఆవిర్భావం, ఒక వెలుగు పుట్టడం జరిగింది. వానికి 10 జ్యోతులు, 100 జ్యోతులు, 1000 జ్యోతులు పుట్టారు. ఒక వెలుగుకి, ఆ బంగారు రంగు గుడ్డు అనే వెలుగుకి 10 జ్యోతులు, 100 జ్యోతులు, 1000 జ్యోతులు పుట్టినయి అని భారతం మొదట్లోనే వ్యాసుడి దర్శనం సూతుడి వల్ల వర్ణించబడింది. సూతుడు అలా వర్ణించాడనమాట. ప్రియవ్రతుడి 10 మంది కొడుకుల్లో 3 ఊర్ధ్వరేతస్కులు అన్నారు కదా. అంటే ఏమిటి ఊర్ధ్వరేతస్కులు అంటే? ఏంటంటే వాళ్ళ కిందకి దిగి వచ్చి సృష్టి చెయ్యరు. వీళ్ళు సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతుల్లాగా 4 కుమారుల లాంటి వాళ్ళేట వీళ్ళు కూడా. అంటే వాళ్ళు సృష్టి చేయటానికి వచ్చిన వాళ్ళు కాదు. మిగిలిన వాళ్ళు 7 కూడా జంబూద్వీపం మొదలైన 7 ద్వీపాలకు అధిపతులైనారు కదా. వీళ్ళ సృష్టికి ఆధారంగా శుక్రుడు ఊర్జస్వతిని పెళ్లి చేసుకున్నాడు. శుక్రవర్ణమైన తేజస్సు 7 కక్ష్యలుగా దిగి వచ్చి
భౌతిక భూగోళంలో అంటే ఫిజికల్గా ఉన్న భూమి మీద జీవులకు శుక్రధాతువుగా అయింది. శుక్రవర్ణమైన తేజస్సు మరి రీప్రొడక్షన్ అనేది ఉండాలంటే శుక్రం ఉండాలి. ఆ శుక్రం ఉండటానికి ఎంత ప్లాన్ చేసి వరుసగా ఎన్ని రకాలుగా సృష్టి జీవుల కోసమని ఎన్ని రకాలు తయారు చేశారో ఇక్కడ వరుసగా చదువుకుంటూ ఉంటే తెలుస్తుంది మనకి. భూగోళంలో ఫిజికల్గా ఉన్న భూగోళంలో అదే శుక్రధాతువు కింద అయిందన్నమాట. శుక్రుడికి దేవయాని పుట్టింది కాబట్టి దేవయానమునకు కారణమైంది ఆవిడ. దేవయానము అంటే దేవతల వైపు ప్రయాణము అంటే జీవుల బ్రహ్మవర్చస్సుకి జ్ఞానానికి వేద దర్శనానికి ఆవిడే ఆ దేవయాని కారణమైంది. ఆవిడని దేవయాని కథ పై ఇంకా ముందు ముందు గ్రంథంలో చెప్పబడుతుంది అంటున్నారు. ఆ కథలో శర్మిష్ట అనే ఆవిడ పితృయానానికి కారణమైంది. అంటే శుక్రమేమో గర్భధారణకు వినియోగము పడే మార్గం ఏర్పడింది. పితృయానము అంటే పితృదేవతల బ్లెస్సింగ్స్తో క్రియేషన్ జరగడం అన్నమాట. ప్రియవ్రతుడి కొడుకుల్లో సవనుడు, మహావీరుడు, కవి అనే వాళ్ళని ఊర్ధ్వరేతస్కులు అని చెప్పాం కదా. వాళ్లే సృష్టిలో మన భూమి మీద మొట్టమొదటి 3 జాతుల జీవులుట. అందు మొదటి జాతి వారు కేవలం తేజస్సు స్వరూపంగా ఉంటారు. ఆ తేజస్సు వల్లనే రెండో జాతి వాళ్ళు పుట్టడానికి వాళ్లే కారణం అవుతారట. ఈ రెండో జాతి వాళ్ళు స్వేదజములు లేక తేమ నుంచి పుట్టే జీవులు, అంటే తడి ఉంటే గాని పుట్టరన్నమాట. వాళ్ళు కూడా పుట్టి తమ దేహాల రూపంలో బుడగలుగా సూక్ష్మంగా ఉండే ఒక పదార్థాన్ని తయారు చేస్తే మూడవ జాతి వాళ్ళు దాంట్లో నుంచి పుట్టారు. వీళ్ళు అండజములు అంటే గుడ్ల నుంచి పుట్టేవాళ్ళు. వీళ్ళు మొట్టమొదట గుడ్డు నుంచి గుడ్డుగా పుడుతూ లింగ విభాగం లేకుండా ఉన్నారు. లింగ విభాగం అంటే ఆడ మగ అనే తేడా లేకుండా ఉన్నారనమాట. వీళ్ళల్లో స్త్రీ పురుష శక్తులు పుట్టి లోపలగా ఇమిడి ఉన్నాయి కానీ విడివిడిగా వేరు పడలేదుట. వీళ్ళ నుంచి 4వ జాతి వాళ్ళు పుట్టారుట. వాళ్ళే ఫిజికల్ బాడీ, పాంచభౌతిక దేహముల వారు, అంటే పంచభూతాల శరీరాలు ఉన్న వాళ్ళు అనమాట. వాళ్ళు పంచజని అనే ఆవిడ యందు భరతుడికి పుట్టిన వాళ్ళు. వాళ్ళకి పంచేంద్రియాలు ఏర్పడ్డాయి, 5 సెన్సెస్ ఏర్పడ్డాయి. ఆ పరిణామం యొక్క కథ, ఆ ఎవల్యూషన్ కథే పూర్వం చెప్పిన ప్రచేతస్సుల కథ. ప్రచేతస్సులే కదా ఇంద్రియాలు అంటే. అందులో ఏకపాద జీవులుగా చెట్లు పుట్టినాయి, వృక్షజాతి పుట్టింది. అందులో ఆ చెట్లల్లో ప్రాణశక్తి అనేదే ప్రచేతస్సుల భార్య. ఆవిడ పుట్టగానే చెట్ల మీద వదిలేశారు ఆవిడ్ని అని మనకు కథలో సింబాలిక్గా చెప్పారు. ఈ 4వ జాతి జీవుల నుంచి స్త్రీ పురుష భేదం అనేది అక్కడ స్టార్ట్ అయింది. అయినా కూడా పూర్వలక్షణాలైన ఇంతకు ముందున్న లక్షణాలు ఉన్నాయి కదా, స్వేదజత్వము, అండజత్వము గుర్తుగా మిగిలిపోయినాయి వాళ్ళకి. స్వేదానికి గుర్తుగానేమో శుక్ర శోణిత ధాతువులు, అండానికి గుర్తుగా పుష్పంలో ఉన్న అండకోశాలు, ఇంకా కూడా జంతువుల నరుల స్త్రీల గర్భకోశ అండములు మిగిలిపోయినాయి. అంటే ఒక సిస్టమేటిక్గా వచ్చింది సృష్టి అంతా కూడా. అందులో స్వేదజత్వము, అండజత్వము గుర్తులుగా ఎలా మిగిలినాయి? శుక్రము, శోణితము అనే ధాతువులు ఉండిపోయినాయి స్వేదానికి గుర్తుగా. అండానికి గుర్తుగా చక్కగా జంతువులకి, మనుషులకి కూడా స్త్రీలకి గర్భకోశాలు, అండకోశాలు మిగిలిపోయినాయి. స్త్రీ పురుషులు కలిసినట్టుగా ఉన్న 3వ జాతి లక్షణం కూడా ఇప్పటికి కూడా దేహాల్లో గుర్తులుగా మిగిలిపోయి ఉన్నాయి అంటున్నారు. గర్భంలో 3వ స్కంధంలో కథ ఇంతవరకు స్త్రీ పురుష భేదం వర్తింపదు. 3 నెలలు వచ్చేదాకా పిల్లలకు కూడా స్త్రీ పురుష భేదం ఉండదు అంటున్నారు. అంటే 3వ మాసం దాకా స్త్రీ పురుష అవయవాలే నిర్మాణం అవ్వదు అసలు. ఈ 4వ జాతి జీవులందరూ కూడా స్త్రీ పురుష భేద దేహాలతో దిగి వచ్చారు. ఇప్పుడు మన భూమి మీద ఉన్న భౌతిక ఫిజికల్ జీవులు ఈ 4వ జాతి నుంచి పుట్టిన 5వ జాతి పరిణామానికి ఎవల్యూషన్కి చెందిన జీవులం మనందరం కూడా.
ఇక మీదట 6వ జాతుల పరిణామం ఉంటుంది. ఆ జీవులకు భౌతిక దేహాలు అక్కర్లేదు అంటున్నారు. అంటే మన తర్వాత రాబోయే వాళ్ళకి ఫిజికల్ బాడీ అంటే మనలాగా ఉండక్కర్లా. ఎక్కడికి పోవాలన్నా ఈ శరీరాన్ని మోసుకుంటూ దీనికి రోగం వస్తూ ఉండాల్సిన అవసరం లేకుండా కేవలం వెలుగే స్వరూపంగా ఉన్నటువంటి 6వ జాతి వస్తుంది అంటున్నారు. ఈ పరిణామ కథలో జీవుల్లాగా వచ్చిన వాళ్ళు దేవగణాలైన ప్రజ్ఞలే. న్యాయంగా ఎవరొచ్చారు భూమి మీద కంటే ప్రజ్ఞలే, దేవ ప్రజ్ఞలే వచ్చినాయి. వాళ్ళనే పితృదేవతలు అని వేదాలు చెప్తూ ఉన్నాయి. వాళ్ళు మనువు దేహం నుంచి శతరూప వల్ల దిగి వచ్చారు. అంటే 100 రూపాలు ధరించారు. శతరూప అంటే 100 దేహాలు, 100 రూపాలు అని అర్థం. మనువు నుంచి వచ్చినప్పటి నుంచి వాళ్ళని మన్వంతరులు అని, మానవులు అని చెప్పటం మొదలుపెట్టారనమాట. ఇక్కడ మానవులు అంటే జీవాత్మలు అనే అర్థం కానీ మనం అనుకునే నరులు కాదు అంటున్నారు. ఈ ఎవల్యూషన్ అనేది వేద ఉపనిషత్ పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ కూడా వివరంగా చెప్పారు. క్రైస్తవ మతంలో కూడా ఇంతకు ముందున్న జాతుల వారి పవిత్ర గ్రంథాలన్నీ ఈ కథలే. ఈ దర్శన ప్రకారం మానవులు ముందు పుట్టి 1, 2, 3 జాతుల పరిణామంలో తమను తాము సమర్పణ చేసుకొని అణువులను పంచభూతాలను పరిణమింప చేశారు. అంటే మొట్టమొదట రావటం అణువులు అని కాకుండా ఈ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు మానవులే. 1, 2, 3 అనే జాతుల పరిణామం ఎవల్యూషన్లో వాళ్ళని వాళ్ళు సమర్పణ చేసుకున్నారు. వచ్చిన మానవులు మొట్టమొదటి వచ్చిన వాళ్ళు సమర్పణ చేసుకుని అణువులుగా అయిపోయారు, పంచభూతాలుగా అయిపోయారు. వాటిని ఆ పంచభూతాలు అణువులు అవటానికి వాళ్ళు తమని తాము త్యాగం చేసుకున్నారు. ఇంతలో మిగిలిన దేవతలు ఏం చేశారంటే వేడి వెలుగు వచ్చేట్టు వాళ్ళు చేశారు. సూర్యుడి నుంచి భూమికి తెచ్చి ప్రాణము మనస్సు పరిణమింపజేశారు వాళ్ళు. సూర్యుడి నుంచి వెలుగుని కిందకి తెచ్చి ప్రాణం అనేదాన్ని మనస్సు అనేదాన్ని వచ్చేట్టుగా చేశారు. మానవులు ఈ ఎవల్యూషన్ పూర్తి చేసి పాంచభౌతిక సృష్టికి కారకులయ్యారు. అంటే 5 ఎలిమెంట్స్తో కూడిన సృష్టికి మనుషులే కారణమయ్యారు. ఈ రకంగా ఈ దర్శనం సృష్టి ఎవల్యూషన్లో జీవాత్మలతో నిర్వహించబడుతోంది కానీ భౌతిక ద్రవ్యం నుంచి ఏదో పరిణామం ఎవల్యూషన్ కాదు అంటున్నారు. ద్రవ్యం గనక ఏమీ లేకుండా జడం గనక అయిపోతే, అంటే జడం అంటే చైతన్యం లేదు అక్కడ, ఆ చైతన్యం లేని చోట పరిణామం ఎలా జరుగుతుంది అంటున్నారు. డార్విన్ అతని ఫ్రెండ్స్ చేసినటువంటి పరిణామ సిద్ధాంతంలో ఈ అసందర్భం ఒకటి మిగిలిపోయింది. కాబట్టి కొంచెం తెలిసిన వాళ్ళెవరు డార్విన్ సిద్ధాంతం ఒప్పుకోరు. ఋషీంద్రులైన ద్రష్టలు మటుకు పరిణామ దర్శనం ప్రకారం మనిషే ముందు పుట్టాడు, సమస్త జీవదేహాల దేహ రూపాల్ని ఆ మన్వంతర తపస్సు వల్ల సాధించి తెచ్చుకున్నాడు. భౌతిక ద్రవ్య సృష్టి అంటే ఫిజికల్ మ్యాటరు దేహ సృష్టి పరిణామ వృక్షానికి చిట్ట చివరిగా వచ్చిన పిందెలు అంటున్నారు. అంటే మనిషి భౌతిక రూపంలో రావటము అని చెప్పటం లేదు ఇక్కడ. మానవుడు అంటే ఆ మొత్తం ఒక ఫిజికల్ బాడీ లేదు కానీ వెలుగు స్వరూపంగా అంత ఈ ప్రజ్ఞ అంతా మానవుడుగా ముందరే ఉన్నది. తర్వాత చివరిలో భౌతిక దేహం రావటం, ఈ దేహంలో వాడు ఇరుక్కున్నట్టుగా అయిపోవటం అనేది చివరికి వచ్చేటటువంటి ప్రొడక్షన్ ఎక్కడైనా కూడా ఎంత కొంచెం క్వాలిటీ లేకుండా ఉంటుంది కదా, అట్లా పిందెలుగా పుట్టారు చివరికి, అంతే తప్ప ఇది అసలు మానవ సృష్టి కాదు అంటున్నారు ఇక్కడ మాస్టర్ గారు. ఈ భౌతిక దేహ సృష్టితోనే మనిషి శరీరాలు కూడా ఏర్పడ్డాయి కానీ నరుడేదో అంత గొప్పగా చివరికి పరిణమించిన ఉత్తమ జాతి అని చెప్పకూడదు. అన్ని జీవులలోనూ ఉన్న మానవ చైతన్యాన్ని ఎరిగిన వాడే ఉత్తముడు. అలాగే ప్రియవ్రతుడికి కొడుకులు 7 అన్నమాట. అందులో ఆగ్నేధ్రుని కొడుకులు 9 మంది, యుధ్మజీవుని కొడుకులు 7, యజ్ఞబాహుని కొడుకులు 7.
హిరణ్యరేతసుని కొడుకులు 7, ఘృతపృష్ఠుని కొడుకులు 7, మేధాతిథి కొడుకులు 7, వీతిహోత్రుని కొడుకులు 2, ప్రియవ్రతుడు, ఋషభుడు, భరతుడు కలిసి మొత్తం 49 మంది అయ్యారు. ఈ సృష్టి సప్తలోకముల వ్యాప్తిగా ఏర్పడుతుంది అని వేదాల్లోనూ చెప్పారు, పురాణాల్లో ఉపనిషత్తుల్లో కూడా చెప్పడానికి కారణం ఇదేను, ఇదే ప్రమాణము అంటున్నారు. ఇంకా కూడా అగ్నిహోత్రుడి వంశం వాళ్ళు 49 మంది అని భాగవతంలోనూ రాశారు, భారతంలో కూడా రాశారు, మిగిలిన అన్ని పురాణాల్లో అలాగే వర్ణించారు. ఈ అగ్నులందరూ కూడా జీవ సృష్టికి మూలమైన ఆ కారణమైన వెలుగులు. ఈ అగ్నులు అనేవాళ్ళు 49 మంది లేకపోతే జీవత్వము సృష్టిలో అనేది జీవులు అనేవాళ్ళే ఉండరు. ఈ వెలుగులే జీవ సృష్టికి కారణము. వాళ్ళని బట్టే 7 × 7 49 = 49 గా ఈ సృష్టి మూల కథ, ఒరిజినల్ స్టోరీ వివరించారు. బ్రహ్మాండము అనబడే ఫీటస్ దితి గర్భంలో పెరుగుతూ ఉంటే ఇంద్రుడు గర్భంలో ప్రవేశించి వజ్రంతో కొట్టాడు. పిండము 7 ముక్కలైంది. ఇంద్రుడు మళ్ళా కొట్టాడు. ఒక్కొక్కటి 7 ముక్కలై 49 ముక్కలైంది. ఇంద్రుడు మారుదా అని అన్నాడు, అంటే ఏడవద్దు అని. అంటే పిల్లలు ఏడుస్తున్నారు దెబ్బ వల్ల. అప్పుడు వాళ్ళు మరుత్తులై సృష్టిలోనికి దిగొచ్చారు. అంటే ఇదంతా కూడా సృష్టి ప్రాసెసే. కథగా చెప్పినప్పుడు కొట్టాడు, నరికాడు అని వస్తోంది, కానీ విభాగాలు చేశాడు ఆయన. వాళ్ళే మరుత్తులైనారు. మారుదా అన్నాడు కాబట్టి మరుత్తులయ్యారు. ఈ వేదశాస్త్ర దర్శనం జరగాలంటే ఈ కథని వాల్మీకి రామాయణంలో విశ్వామిత్రుడి వల్ల రామలక్ష్మణులకు చెప్పబడిందిట. బాలకాండలో చెప్పాడట విశ్వామిత్ర మహర్షి. ఈ లెక్కల నుంచే 7 జాతుల సృష్టి జీవులు కాలక్రమంలో ఎవల్యూషన్కి చెందుతున్నాయి. అందులో 4వ జాతి నడిమి జాతి. అదే దేహ నిర్మాణం, స్త్రీ పురుష విభేదం అనేది పుట్టింది. ఈ సమన్వయంలో విశేషంగా చెప్పేదంతా సవిస్తరంగా హెలీనా పెట్రోవా బ్లావెట్స్కీ అనే రష్యన్ వనిత సీక్రెట్ డాక్ట్రిన్ అనే పుస్తకంలో రాసిందిట ఆవిడ వివరంగా. ఈ కాలం వాళ్ళకి ఎలా చెబితే అర్థమవుతుందో అలా ఇంగ్లీష్లో ఆవిడ రాయటం, ఆవిడకు ఒక మహానుభావుడు డిక్టేట్ చేశాడని చెప్తారు. అందులో ఉన్నటువంటి దాన్ని కొంత ఈ పుస్తకంలో కూడా ఇచ్చారుట, వెనకాలగా చదువుకోవచ్చు. ఆ పుస్తకం కనుక సీక్రెట్ డాక్ట్రిన్ చదువుకుంటే ఎన్నో విషయాలు తెలుస్తాయి అంటున్నారు మాస్టర్ గారు. ఇందులో క్రౌంచ ద్వీపంలో 7 వర్షాలు కూడా ఘృతపృష్ఠుడి 7 కొడుకులు అని, 7 కొడుకులకి ఘృతపృష్ఠుడి 7 కొడుకులకి పంచారు అని చెప్పారు. ఇక్కడ 7 వర్షాలని 7 కొడుకులకి ఇచ్చారని చెప్పారు కదా. ఘృతపృష్ఠుడు అంటే అర్థం ఏంటంటే వీపు మీద నెయ్యి పూసుకున్నవాడు అని. వీపు అంటే వెనుక భాగము లేక వెనుక ముందుల భేదముతో వచ్చిన మొదటి సృష్టి, ఫిజికల్ సృష్టి. ఘృతము అంటే పేర్కొన్న నెయ్యి. ఇక్కడ హోమానికి పనికి వచ్చే స్థూల ద్రవ్యము అలా ఇండికేట్ చేశారు. స్థూల దేహాల్ని అంటే ఫిజికల్ బాడీల్ని ఆధారంగా కావాలంటే ప్రాణమయ కోశాన్ని పుట్టించేవాడు, ఫిజికల్ బాడీల్లో ప్రాణమయ కోశాన్ని పుట్టించేవాడు అని అర్థం. ఈ మొత్తం దీనికి సింబాలిజం అన్నమాట. ప్రాణమయ కోశం అనేది లేకపోతే అసలు ఫిజికల్ బాడీయే లేదు కదా, శరీరమే ఉండదు కదా. అందుకని శరీరానికి ఆధారంగా ప్రాణమయ కోశాన్ని పుట్టించేవాడెవరు అని అంటే ఘృతపృష్ఠుడు అని చెప్పారు ఇక్కడ. అతనికి 7 కొడుకులు అని ఋగ్వేదంలో 164వ సూక్తంలో మొట్టమొదటి మంత్రం చెప్తూ ఉన్నదిట. అతడు విస్పతి లేకపోతే పరిపాలకుడు అని అర్థంట. అంటే పరిపాలన చేసేవాడు, పాలించేవాడు. అతడే ప్రస్తుత కథలో క్రౌంచ ద్వీప పరిపాలకుడు అని వర్ణించారు అతన్ని అంటున్నారు. పైన చెప్పిన 7 × 7 = 49 అనే ఎవల్యూషన్ని బట్టే మన భూగోళం మీద ఒక్కొక్క మన్వంతరంలో 7
వివిధ లక్షణాలు ఉన్న మనుషుల జాతులు ఏర్పడినాయి. 7 రకాల జాతులు వేరే 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 లక్షణాలు ఉన్నట్టుగా ఏర్పడినాయట. అందులో ఒక్కొక్క జాతిలో మళ్ళీ 7 ఉపజాతులు వేరే రకం ఇంకొక ఉపజాతులు ఏర్పడుతూ ఉంటాయి. వీళ్ళు మన్వంతరంలో ఉన్న కాల విభాగం, కాలాన్ని ఎలాగైతే భాగాలు చేసి దాన్ని అనుసరించి మన భూమి మీద నివసిస్తూ ఉంటారు. ఒక్కొక్క జాతికి ఉపజాతికి ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ఒక ఉపజాతి తర్కం కానీ, సత్యగ్రహణం కానీ, మంచి చెడ్డల నిర్ణయం కానీ, అంటే ఒక్కొక్క జాతికి వేరే వేరే లక్షణాలు ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే వాళ్ళ తర్కం వేరుగా ఉంటుంది, వాళ్ళ లాజిక్ వేరుగా ఉంటుంది. ఉన్న విషయాన్ని గ్రహించటంలో ఒక డిఫరెంట్గా గ్రహిస్తారు వాళ్ళు. తర్వాత మంచేది చెడేది అనే నిర్ణయం కూడా డిఫరెంట్గా ఉంటుందిట. ధర్మం శాస్త్రం చెప్పిన దానికంటే వేరుగా ఉంటాయిట వాళ్ళు చెప్పేవి. ఇట్లా 7 జాతులకు సంబంధించిన మానవులు ఈ జాతి లక్షణాలన్నిటికీ కూడా అధిపతులై కాలస్వరూపులుగా ఉంటారు. అంటే ఈ మార్పులు, వివిధత్వము ఇదంతా కూడా సృష్టిలో న్యాచురల్గా ఉన్నదే. ఒకడికొక విషయం ఒక రకంగా అర్థమైతే అదే విషయం ఇంకొకడికి ఇంకొక రకంగా అర్థం అవ్వటము అనేది కూడా సృష్టిలో ఎవల్యూషన్లో సహజంగా వచ్చిందే. అందులో తప్పులు పట్టడానికి ఏమీ లేదు. ఈ జాతి వాళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారని అంటున్నారు. ఎండాకాలం, వానాకాలం, చలికాలం ఎట్లా స్వరూపంతో మన మీద ప్రభావాన్ని చూపిస్తాయో అలాగే ఈ మనువులు కూడా చూపిస్తారు. 14 మన్వంతరాల్లో ఒక్కొక్క దాంట్లో 7 మనువులు వర్తిస్తారట. అందులో ఒక్కొక్క మనువు కాలంలో మళ్ళా 7 మనువులు అంతర్దశల్లాగా లోపలగా వర్తిస్తారు. ఈ చిల్లర మనువులే ఇక్కడ వర్ణించిన 7 కొడుకుల పట్టికలు. ఇన్ని విభేదాలని కూడా పువ్వుల రేఖల్లాగా, ఒక పువ్వులో ఎలా రేఖలు ఉంటాయో అదే విధంగా 49 ఉపజాతులు వర్తిస్తే ఒక మన్వంతరం జరుగుతుందిట. 71 మహాయుగాల కాలం ఒక మన్వంతరం. దీనికి సంధి కాలాలు కూడా కలుపుకుంటే 72 మహాయుగాల కాలం ఒక మన్వంతరము అని ఆర్యభట్టు గారు తన గ్రహ గణితంలో చెప్పారు. గ్రహాల యొక్క లెక్కల్లో ఆయన చెప్పారు. ఆర్యభట్టే కదా మనకి ముఖ్యుడు. ఇలాంటి మన్వంతరాలు 14 బ్రహ్మగారికి ఒక పగలన్నమాట. మళ్ళీ సరిగ్గా అంతే కాలం ఒక రాత్రి కూడా అవుతుంది. రాత్రి పగలు అనేవి ఒకదాంతో ఒకటి జరుగుతూ ఈ సృష్టిలో ఒక్కొక్క బ్రహ్మాండానికి కారణమవుతుంది. ఈ కాలం మార్పు వస్తూ ఉన్న కొద్దీ సృష్టిలో బ్రహ్మాండాలు పుట్టడం అనేది జరుగుతుంది. బ్రహ్మ పగటిపూట బ్రహ్మ సృష్టి అంతా జరుగుతుంది. ఎట్లా జరుగుతుందిట? బ్రహ్మగారి ఒక శ్వాసలాగా జరుగుతుందిట. శ్వాస వదిలాడా సృష్టి జరుగుతుంది, శ్వాస లోపలికి తీసుకున్నాడా సృష్టి ఆగిపోతుంది. అది రాత్రి అయిపోతుంది అన్నమాట. ఉచ్ఛ్వాసంగా మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. అట్లాంటి బ్రహ్మ అహోరాత్రాలు, అట్లాంటి బ్రహ్మగారి కాలం వేరు కదా. 360 రాత్రి పగళ్ళు అయితే ఒక బ్రహ్మ సంవత్సరం అవుతుంది. అట్లాంటి 100 సంవత్సరాలు బ్రహ్మగారికి ఆయుర్దాయం, లేకపోతే మహాకల్పము అని అంటారు అనమాట. వీటిని విప్పి చెప్పడానికి కూడా గుప్త విద్య అంటే సీక్రెట్ డాక్ట్రిన్ అనే బ్లావెట్స్కీ గారు రాసిన పుస్తకం చూడొచ్చు అంటున్నారు. అందులో మన్వంతరానికి అధిపతులైన పెద్ద మనువులు, రూట్ మనూస్ అంటారు వాళ్ళని, చిల్లర మనువులు సీడ్ మనూస్ అని చెప్పారట. దాంట్లో ఈ పరిణామ దర్శనాన్ని అంటే ఈ ఎవల్యూషన్ దర్శనం అనేది డార్విన్ సిద్ధాంతానికి సరిపడలేదని మనం అనుకోకూడదు. డార్విన్ సిద్ధాంతమే ఈ ఒరిజినల్ సిద్ధాంతానికి మ్యాచ్ అవ్వట్లేదు. కాబట్టి చాలా అసందర్భాలు ఉన్నాయి డార్విన్ సిద్ధాంతంలో. ద్రవ్యము జడము అని అంటున్నారు డార్విన్. దీంట్లో జడమైన దానికి అసలు ఎవల్యూషన్ ఎలా ఉంటుంది? చైతన్యం అయితేనే కదా ఎవల్యూషన్ అనేది ఉండటానికి అవకాశం ఉంది. తర్వాత జీవులు, ఉత్తమ జీవులు ఎవల్యూషన్లో వస్తున్న కొద్దీ అంతకు ముందు పుట్టిన జీవులు నశించిపోతాయి అని చెప్పాడు డార్విను. అలా నశించిపోతే మనుషులకి చెట్లు మిగలవు, జంతువులు మిగలవు కదా, మనుషులే మనుషుల్ని తినాల్సి వస్తుంది.
అని బెర్నార్డ్ షా పరిహాసం చేశాడట. పూర్వకాలపు ఋషుల ఈ ఎవల్యూషన్ దర్శనమే నిజము అని ఎప్పటికైనా సరే ఒప్పుకోక తప్పదు. ఈరోజు కాకపోతే రేపటికైనా ఆ విషయం అందరూ ఒప్పుకుంటారు అని చెప్పి అంటున్నారు ఇక్కడ మాస్టర్ గారు. మన 227 నంబర్ రికార్డింగ్ ఫస్ట్ పార్ట్ అయిపోయింది, సెకండ్ పార్ట్ ఉన్నది ఇంకా.